హాయ్ ఫ్రెండ్స్. ఈ గనులు మనకు పాతకాలంలో మనకు 1990 దశకంకు ముందు రోజులలో ఈ మన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమైతే సర్వే చేసి పలానా చోట పలానా ఖనిజము దొరుకుతుంది ఇలాంటి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని ప్రజల కోసం ఎంత పద్ధతిగా సద్వినియోగం చేసుకుందామని రాజకీయ నాయకులు చూసేవాళ్ళు. దాని తర్వాత ఆ రిపోర్ట్ వస్తున్నాయనే దీన్ని ఏ రకంగా మనం దాన్ని లాగేసుకుందాము, దాన్ని ఏ రకంగా మన వాళ్ళకి అలాట్ చేసుకుందాము ఆ మైనన్న దృష్టిలో రాజకీయ నాయకులు తయారయ్యారు. సో ఫలితంగా ఈ ఓబులాపురం మైన్స్ ఇవన్నీ వచ్చింది. ఓబులాపురం మైన్స్ గాలి జనార్దన్ రెడ్డి ఒక సాధారణమైన కానిస్టేబుల్ కుమారుడు, సాధారణమైన జీవితం. ఆయన బంగారు మంచం, విమానాలు, హెలికాప్టర్లు, బంగారు కుర్చీ, బంగారు ప్లేటు. సో ఆ లెవెల్కి ఆయన ఎదగడానికి ఆ మైన్స్ కారణం కాదా? మరి ఎవరిన్ని గొప్ప చెప్పినా ఆకాశం నుంచి డబ్బులైతే ఊడిపడలేదు కదా. సో అది పరిస్థితి. అంటే ఈ మైన్స్కు అంత ఆదాయం ఉంది, అంత పవర్ ఉంది. సో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చాలా మైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ అధీనంలోనే ఉన్నాయి. సో దాంతో వాళ్ళు ఇబ్బడిముడ్డుగా సంపాదించుకొని ఆ డబ్బుతో అంతులేని ధనం వెంట పెట్టుకొని వాళ్ళు రాజకీయాలను శాసిస్తున్నారు. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళే రాజవంశీకుల్లాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చూస్తున్నారు. సో దయచేసి ఈ గనులు ఏ గనులైనా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. అది ప్రైవేట్ ఆధీనంలో ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఒకవేళ అది నష్టం వచ్చిందని దానికి నష్టాలకి లాగి చేసినా కూడా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ అయ్యి వాళ్ళకి అప్పచెప్పండి. వాళ్ళు చూసుకుంటారు, లాభాలకి తెచ్చుకుంటారు, మీకు రాయల్టీ కూడా చెల్లిస్తారు. దయచేసి ఈ గనులను విముక్తి చేయాలనేది ప్రజల విజ్ఞప్తి. థ్యాంక్ యూ.